క్రంచీ వెజీ, టాకోస్, పిజ్జాస్, పాస్తా, స్టిర్ ఫ్రైస్, సలాడ్స్, బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్స్ వీటన్నిటిలో రంగురంగుల్లో క్యాప్సికమ్ కనిపిస్తుంది. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే వీటిని పచ్చిగా తినటం మంచిదా, ఉడికించి తినటం ఆరోగ్యకరమైనదా ఇవాళ మనం తెలుసుకుందాం. క్యాప్సికమ్ విషయంలో ఎంచుకునే రంగు కూడా ముఖ్యమే. రెడ్ బెల్ పెప్పర్స్ తీయగా, పోషకాలు అధికంగా ఉంటాయి. ఆకుపచ్చనివి కొంచెం చేదుగా ఉంటాయి. పసుపు, నారింజ కంటి ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. అయితే పచ్చి క్యాప్సికమ్ విటమిన్ సితో నిండి ఉంటాయి. అయితే కొంతమందికి పచ్చివి తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా కూరగాయల మాదిరిగా సేంద్రియం కాకపోతే ఇవి పురుగు మందుల అవశేషాలను కలిగి ఉంటాయి. అందుకోసం తినడానికి ముందు వీటిని బాగా కడగాలి. మీరు విటమిన్ సి కోరుకుంటే పచ్చివి తినడం మంచిది, లేదా విటమిన్ ఏ ఎంపిక చేసుకున్నట్టయితే ఉడికించినవి బెస్ట్. సలాడ్స్, చిరుతిండి ప్లేట్లలో పచ్చి వాటిని, స్టిర్ ఫ్రైస్, ఫాజిటాసు మరియు పాస్తాల్లో ఉడికించినవి తిన్నట్టయితే ఆరోగ్యకరంగా ఉంటుంది. మీరు ఎలా తిన్నా ముందు వాటిని బాగా కడగండి. అతిగా ఉడకబెట్టకుండా తేలిగ్గా వేయించుకోవాలి. అలా చేయడం వల్ల పోషకాలు పోకుండా ఉంటాయి. వాటిని ఆరోగ్యకరమైన కొవ్వులతో కనుక జత చేసి తిన్నట్టయితే అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం. కేవలం ఒకే రంగులో ఉన్న వాటిని మాత్రమే కాకుండా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నారింజ వీటన్నిటిలో భిన్నమైన పోషకాలు ఉంటాయి. వీటిని మిక్స్ చేసి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దాంతోపాటు మీ ప్లేట్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది.